రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెల్గూడ కట్టమైసమ్మ దేవాలయం వద్ద బోనాల పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడాన్ని ఖండిస్తూ మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పేట జ్యోతి నరసింహ మీర్పేట్ పోలీస్ స్టేషన్ సిఐ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీపై కక్షాపూర్వకంగా తాము బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేయడం జరిగిందని వాపోయారు. వెంటనే దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరామన్నారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు బోనాల పండుగ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని చోట్ల. అలాగే జిల్లాలో కట్టపైన ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇది మాదే టార్గెట్గా చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ తొక్కేయాలని కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బ్యానర్లో ఏర్పాటు చేసిందో అక్కడ చింపేయడం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ మీర్పేట్ పిఎస్లో వచ్చేసి సార్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన ఎవరైనా సరే చింపిన వాళ్ళు ఎన్ని చింపితే ఇంకా అన్ని ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి సార్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కఠిన చర్యలు అయితే తీసుకుంటారని ఆశిస్తున్నాం. పేరు పేట జ్యోతి. నేను మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిని. బోనాల పండుగ సందర్భంగా మేము ఏర్పాటు చేసిన బ్యానర్లను కట్టడం జరిగింది. జిల్లెల్గూడ చెరువు కట్ట దగ్గర ఉన్న మా బ్యానర్ని గుర్తు తెలియని వ్యక్తులు చింపడం జరిగింది. మా బ్యానర్ని టార్గెట్ చేసుకొని చింపడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని సిఎస్ఆర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. సారు వారిపైన కఠిన చర్యలు ఎవరైతే చింపారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటానని మాకు చెప్పడం జరిగింది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.